సరికొత్త రాజకీయ చరిత్ర సృష్టించారు సీఎం వైఎస్ జగన్. సామాజిక న్యాయం పాటిస్తూ అసెంబ్లీ లోక్సభ అభ్యర్థులను ప్రకటించారాయన. 175 అసెంబ్లీ 25 లోక్సభ స్థానాల్లో కలిపి 100 సీట్లను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కేటాయించారు. ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత సీఎం జగన్ సమక్షంలో అభ్యర్థుల జాబితాను ఎంపీ నందిగం సురేష్, మంత్రి ధర్మాన ప్రసాదరావు ప్రకటించారు. సామాజిక సమీకరణాలు, సర్వేల ఆధారంగా గెలుపు ఓటములను ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేశారు. 175 అసెంబ్లీ 25 పార్లమెంట్ స్థానాలు గెలవడమే లక్ష్యంగా వై నాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళుతున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే సిద్ధం సభలతో ప్రజల్లోకి దూసుకెళ్లిన వైఎస్ఆర్సీపీ అధినేత ఇప్పుడు మరింత దూకుడు పెంచనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రతి 2-3 రోజులు సభలు నిర్వహించేలా రూట్ మ్యాప్ సిద్ధమైంది. ఎప్పుడూ చూడని విధంగా సామాజిక న్యాయము అన్నది మాటల్లోనే కాదు, చేతల్లో కూడా చేసి చూపించాము అని చెప్పి చూపించగలిగాము దేవుడి దయతో అని కూడా చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. ఎందుకనంటే ఏకంగా అసెంబ్లీలో చట్టమే చేశాం. 50% పదవులు ఖచ్చితంగా నా 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 అని సంబోధిస్తూ ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీలకు ఖచ్చితంగా 50% అమలు అయ్యేలా ఏకంగా చట్టం చేసిన ప్రభుత్వం మనది. ఇది నామినేషన్ పదవుల్లోనూ, నామినేషన్పై ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ చట్టం చేసి అమలు చేస్తూ ఉన్న విషయం. ఈ చట్టం కూడా మనమే అమలు చేశాం. దానిని మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా తీసుకుంటూ ఈరోజు 50% అంటే 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలు రెండు కలిపితే 200 స్థానాలు అయితే, ఈ 200 స్థానాలకు గాను 100 స్థానాలు అంటే 50%, 50% ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నా 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 అని పిలుచుకుంటూ 50% సీట్లు ఏకంగా వీరికే ఇవ్వగలగడం ఇది చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర హిస్టరీలో ఎప్పుడూ కూడా కని విని ఎరగని ఘట్టమని కూడా చెప్పడానికి చాలా సంతోషపడతా ఉన్నా. దగ్గర 50% స్థానాలలో మార్పులు కూడా చేశాం. అంటే ఇది కూడా చరిత్రలో ఒక నిలిచిపోయే ఘట్టమే. ఎందుకంటే ఈ స్థాయిలో మార్పులు చేయగలిగిన ధైర్యం బహుశా ఎవరికి ఉండకపోవచ్చేమో. అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఆ ధైర్యం ఉందని కూడా, ప్రజల మీద ఆ మేరకు నమ్మకం ఉందని కూడా చెప్పడానికి కూడా సంతోషపడతా ఉన్నా. కానీ మార్పు కాబడిన వాళ్ళందరికీ కూడా, ఎవరైతే కూడా టికెట్ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా మనస్ఫూర్తిగా చెప్తా ఉన్నాను, రాబోయే రోజుల్లో దేవుడి దయతో, ప్రజలందరి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళందరికీ కూడా ఔచితమైన స్థానం ఖచ్చితంగా ఇస్తూ ఏదో ఒక రూపకంలో వాళ్ళందరినీ కూడా దగ్గర తీసుకునే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుందని కూడా వాళ్ళందరికీ కూడా భరోసా ఇస్తూ ఉన్నాను.